గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది అన్నా క్యాంటీన్స్. అన్నా క్యాంటీన్ గురించి వైసీపీ సోషల్ మీడియా చెప్తుంది కదా, తణుకులో అదే కడిగిన నీళ్ళలోనే కడుగుతున్నారు అన్నారు. కానీ అట్లా ఏమీ జరగట్లేదు. ఎందుకంటే ఏం జరుగుతుందంటే అక్కడ ఒరిజినల్గా క్లీన్ అయిన తర్వాత వాటర్ వేడి నీళ్ళతో కడుగుతున్నారు. ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేడి నీళ్ళతో కడుగుతున్నారు. నెక్స్ట్ దాన్ని ఏమో సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా క్లీన్ చేయట్లేదు, అది ముష్టి భోజనం ఇలాంటివి అంటున్నారు. దానివలన జనాలకి మీ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది. అంతేగాని జనాలు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మరు. ఎందుకంటే ఓకే, అన్నం పెడుతున్నారు, ఓకే, ఎవరో ఒకరు తింటున్నారు, ఇన్షర్ట్ వేసి తింటున్నారు, ఇంకొకరు తింటున్నారు, కారులో వచ్చి తింటున్నారు, ఇవన్నీ అంటున్నారు. కానీ ఎవరో ఒకరు తింటున్నారు కదా. కొన్ని ఏరియాలో బస్ స్టాండ్లు కూడా పెట్టారు, కొన్ని ఏరియాలో ఊరి చివరిలో దగ్గర పెడుతున్నారు. అంటే అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు. అలా కొంత మైనస్ అవుతుంది. అందరూ లేనటువంటి వాళ్ళే తినలేరు. కొంతమంది ఉన్న వాళ్ళు కూడా తింటున్నారు, కొంతమంది కారులో వచ్చి కూడా తింటున్నారు. 50% లేని వారు తింటున్నారు, 50% మిడిల్ క్లాస్ వాళ్ళు తింటున్నారు, హై కూడా తింటున్నారు. చెప్తున్నాను కదా, ఇది ఏంటంటే 2019లో ఆపేశారు. మళ్ళీ 2019 తర్వాత రాజన్న క్యాంటీన్ పెడతా అన్నారు, రోజా గారు అందరూ కూడా అన్నారు. కానీ అది ఏమీ వర్కౌట్ అవ్వలేదు. కానీ వీళ్ళు మళ్ళీ టీడీపీ అధికారం రాగానే అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు ఆగస్టు 15. అలా మార్నింగ్ టిఫిన్ 5 రూపీస్, ఆఫ్టర్నూన్ లంచ్ 5 రూపీస్, ఈవినింగ్ డిన్నర్ 5 రూపీస్, అంటే 15 రూపాయలతో. కానీ క్వాంటిటీ తక్కువ ఇస్తున్నారు. క్వాలిటీ బాగుంటుంది కానీ క్వాంటిటీ చాలా తక్కువ ఇస్తున్నారు. ఒకవేళ ఇంకొక ప్లేట్ ఇచ్చుకుంటే సెట్ అవుద్ది. లేకపోతే అది కూడా 15 రూపీస్. 15 రూపీస్ ఇవాళ మార్నింగ్ టిఫిన్ తింటే అవుతుంది 30 రూపీస్. 50 రూపీస్ పెద్ద విషయం ఉంది. అలాగా అందరూ కూడా తింటున్నారు. ఈ తింటున్న విషయంలో వైఎస్ఆర్సీపీ కళా చేసుకుంటే మాత్రం అది వైఎస్ఆర్సీపీకే లాస్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఇప్పటికే చాలా లాస్ అయిపోయింది. ఆల్రెడీ ఎంపీలు కూడా వెళ్ళిపోతున్నారు, కొనుగోలు చేయరు ఏదోటి. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో మద్దలగిరి గుంటూరు ఎమ్మెల్యే, నెక్స్ట్ ఏమో వల్లభనేని వంశీ గారు ఇలాంటి వాళ్ళు వచ్చారు. అలాగే చీరాల కరణం బలరాం గారు వాళ్ళని కొనుగోలు చేయరా. అలాంటివి ఏం కాదు. కానీ ఈవెన్ ఈ అన్నా క్యాంటీన్లు మాత్రం ఎక్సలెంట్గా రన్ అవుతుంది. ఎందుకంటే దానివలన బతికే వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే కొన్ని ఆశ్రమాలు కానీ కొన్ని టెంపుల్ కానీ చూడండి, టైంకి 1 o'clock భోజనం పెడతానంటే 12 o'clock వచ్చి కూర్చుని ఉంటారు ఆ ఏరియా ఉండే వాళ్ళందరూ. అలాగే అన్న క్యాంటీన్లో కూడా అక్కడ ఎంతమంది లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ భోజనం దొరుకుతుంది. దాని మీద వైఎస్ఆర్సీపీ మాత్రం ఇలాగ ఫేక్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదు.